పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలు నుంచి మరో జైలుకు తరలించాలని షరీఫ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పీటీఐ పార్టీ కార్యకర్తలు జైలు సమీపంలో రాత్రి పగలు తిష్ట వేసుకుని కూర్చోవడంతో తరచూ తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా ఖాన్ కుటుంబంతో పాటు ఆయన లాయర్లను ఖాన్తో కలవడానికి అధికారులు అనుమతించడం లేదు. దీంతో మరోమారు రాజకీయపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. మరి ఖాన్ ను ఏ జైలుకు తరలించనున్నారో తదితర వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షహబాజ్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇమ్రాన్ను బంధించి రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి మరో జైలుకు తరలించాలని చూస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత వారం ఇమ్రాన్ ఖాన్ను జైల్లో చంపేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇమ్రాన్కు చెందిన రాజకీయ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలతో పాటు పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి కూడా అడియాలా జైలు ముందు ధర్నాకు కూర్చున్నాడు. పోలీసులు కూడా ఆయనను అక్కడి నుంచి గెంటేయడం గమనార్హం. అడియాలా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఇమ్రాన్ సోదరిని ఖాన్తో కలవడానికి అనుమతించారు. ఇరువురి మధ్య 20 నిమిషాల పాటు భేటీ జరిగింది. అటు తర్వాత నిరసనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం అడియాలా జైలు నుంచి తరలిపోవడం లేదు. అక్కడే తిష్టవేసి చుట్టుపక్కల ఉండేవారికి అసౌకర్యం కలిగిస్తున్నారు. పోలీసు అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారని, దీంతో పంజాబ్కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఖాన్ను ఏ జైలుకు తరలించాలో నిర్ణయిస్తామని చెప్పారు. పీటీఐ కార్యకర్తలు అడియాలా జైలును వీడకపోవడంతో తరచూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ఆ ప్రాంతమంతా నిరసనలతో తీవ్ర ఉద్రిక్తతతో దద్దరిల్లిపోతోంది. దీంతో ఖాన్ను ఇతర జైలుకు తరలించాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. అడియాలా జైలుకు ప్రత్యామ్నాయంగా అట్టాక్ జైలుకు తరలించాలనే ఆలోచన ఉన్నట్లు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయంలో కోఆర్డినేటర్ ఇఖ్తియార్ వలీ మాట్లాడుతూ అడియాలా జైలు కాంప్లెక్స్ వద్ద ఇమ్రాన్ మద్దతుదారులు తరచూ నిరసనలకు పాల్పడడంతో జైలు కాంప్లెక్స్ వద్ద ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు ఇళ్లకు వెళ్లాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా నిరసనకారుల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని వారు ఫిర్యాదు చేస్తున్నారు. అడియాలా జైలు సమీపంలో నిరసన పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని వలీ పీటీఐపై మండిపడుతున్నారు. అదీ కాకుండా పలువురు పీటీఐ నాయకులు తమ నాయకుడిని ఇతర జైలుకు తరలించాలని కోరుతున్నారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా గత మంగళవారం నాడు మరోమారు అడియాలా జైలు వద్ద నిరసనలు మిన్నంటాయి. అధికారులు ఖాన్ సిస్టర్స్తో పాటు ఆయన న్యాయవాదులను కలవడానికి అనుమతించలేదు. ఖాన్తో ములాఖత్కు అనుమతించకపోవడంతో ఖాన్ సిస్టర్స్తో పాటు ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిరసనలు కాస్త అదుపు తప్పడంతో పంజాబ్ పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి నీటి ఫిరంగులు వాడాల్సి వచ్చింది. బుధవారం నాడు తెల్లవారుజామున నిరసనకారుల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అటు తర్వాత రోడ్డును క్లియర్ చేశారు. పోలీసుల దమనకాండను ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఖండించింది. కోర్టు ఆర్డర్లు స్పష్టంగా ఉన్నా ఖాన్ కుటుంబాన్ని ఇమ్రాన్తో కలవడానికి అనుమతించడం లేదని మండిపడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో మహిళలపై నీటి ఫిరంగులు ఉపయోగించడం అత్యంత దారుణమని మండిపడుతున్నారు. మాజీ ప్రధాని హోదాలో ఒక ఖైదీగా ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని వారు పోలీసు అధికారులకు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ జనరల్స్ మాత్రం ఖాన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాన్ ఉద్దేశపూర్వకంగా మీడియా ద్వారా అనవసరపు పుకార్లు సృష్టించి దేశంలో శాంతి భద్రతలు భంగం కలిగిస్తున్నారని మిలిటరీ అధికారులు మండిపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఒక మానసిక రోగి అని డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా వింగ్ ఆర్మీ అధికారి జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదర్ ఖాన్ చర్యలపై మండిపడ్డారు.
మరోమారు ఇలాంటి చర్యలు పునరావృతమైతే సహించేది లేదని ఖాన్ను హెచ్చరించారు. ఖాన్ ఊహాలోకంలో విహరిస్తున్నాడు. అతను తనకు తాను పాకిస్తాన్ కంటే తానే గొప్పవాడినని భావిస్తాడు. ఆయన అహంభావి, ప్రస్తుతం మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తాను లేనంటే ప్రపంచమే లేదని ఊహించుకుంటాడని ఖాన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. కానీ షరీఫ్ సర్కార్ ఆయనపై పలు రకాల అవినీతి కేసులు మోపి జైలుకు పంపింది. ఆగస్టు 2023 నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నాడు. ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక కేసులో బెయిల్ దక్కితే మరో కేసులో ఇరికించి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. ఇటు షరీఫ్, అటు అసీం మునీర్లు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ బుధవారం నాడు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాగా ఆమె అడియాలా జైలులో వెలుపల నిరసనకారులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఖాన్తో కలవడానికి ఖాన్ సోదరీమణులను అనుమతించడం లేదు. గత 8 నెలల నుంచి తాము ఈ జైలుకు వచ్చిపోతున్నామని అన్నారు. ప్రతి మంగళవారం నాడు ఇక్కడికి వస్తున్నాం, అయినా తమను ఖాన్తో కలవడానికి అనుమతించడం లేదు. తమ సోదరుణ్ణి జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అక్రమంగా జైల్లో చీకటి గదిలో బంధించారు. ఎవరినీ కలవనీయడం లేదు. 5 రోజుల పాటు ఇమ్రాన్ను ఉన్న గదికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇకనైనా ఇమ్రాన్ ఖాన్ పై చిత్రహింసలు నిలిపివేయాలని అలీమా ఖాన్ జైలు అధికారులను కోరారు. అలీమా ఖాన్ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అడియాలా జైలు వద్ద విధ్వంసం సృష్టించడంతో ఈ నెల 2వ తేదీన ఖాన్ మరోసారి సోదరి ఉజ్మా ఖానుంను సుమారు నెల రోజుల తర్వాత కలవడానికి జైలు అధికారులు అనుమతించారు. ఖాన్ శారీరకంగా ఫిట్గా ఉన్నా మానసికంగా కుంగిపోయాడని ఉజ్మా చెప్పారు. జైల్లో ఏకాంతంగా నిర్బంధించారు. ఎవరిని అనుమతించడం లేదు. ఉజ్మా ఖాన్ను ఆరోపించారు. తనను మానసికంగా చిత్రవధకు గురి చేస్తోంది మాత్రం అసీం మునీర్ అని ఖాన్ తనతో చెప్పాడని ఉజ్మా తెలిపారు. కాగా ఈ ఆరోపణలను పాక్ ఆర్మీ తిరస్కరించింది. మాజీ ప్రధానమంత్రి మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. తమ కుటుంబం ద్వారా మిలిటరీకి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దీంతో జైలు అధికారులు ఖాన్ కుటుంబ సభ్యులు జైలు నిబంధనలు ఉల్లంఘించారని, ఉజ్మాతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఖాన్తో కలవడానికి అనుమతించడం లేదు. ఇక భవిష్యత్తులో కూడా ఖాన్ సోదరీమణులతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతించమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మరోమారు పాకిస్తాన్ అడియాలా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇమ్రాన్ను మరో సురక్షితమైన జైలుకు తరలించాలనే ఆలోచనలో ఉన్నారు పాక్ జైలు అధికారులు.